కాళేశ్వరం కమిషన్ విచారణలో తుది దశకు చేరుకుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులని విచారణ చేసిన కమిషన్ ఇప్పుడు కీలకమైన వ్యక్తులపై దృష్టి పెట్టింది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ఒక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తోంది. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వనున్నారు చంద్రఘోష్. రైట్, ఈ విచారణకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో అందుబాటులోకి వస్తూ ఉన్నారు. వెంకట్, నిజంగా రేపు ఒక కీలక క్వశ్చనేర్ రాబోతోంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ అప్పుడు బాధ్యతలు నిర్వర్తించారు. సో ఎలాంటి క్వశ్చన్స్ ని రెడీ చేస్తున్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రేపు 11:30కు కాళేశ్వరం కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రాబోతున్నారు. ఇప్పటికే దాదాపు ఏడాది నుంచి కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇటు ఇరిగేషన్ శాఖ, అటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా విచారించే ఉంది. వారి నుంచి కీలక డేటా కూడా సేకరించి ఉంది. ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్కి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. రేపు 11:30కు ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఉత్కంఠ కొనసాగుతుంది. ఏం చెప్పబోతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, నిజంగా కాళేశ్వరం అంశంలో ఏం జరిగింది, నిజాలు బయట పెడతారా అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు 11:30కు ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు హాజరవుతారు. ఒక గంట పాటు ఈటెల రాజేందర్ ఏదైతే చెప్పదలుచుకున్నారో చెప్పడానికి కాళేశ్వరంకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఒక గంట సమయం అయితే ఈటెల రాజేందర్ కేటాయించింది కమిషన్. ఈ గంట పాటు అంటే వెంకట్, ముందుగా ఈటెల రాజేందర్ కు ఒక గంట సమయం ఇస్తారు. తను కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏమైతే చెప్పదలుచుకున్నారో అవన్నీ కూడా ఆ గంటలోపు వివరణ ఇవ్వాలి ఆయన. ఆ తర్వాత మళ్ళీ ప్రశ్నావళిని రెడీ చేస్తారు, క్వశ్చన్స్ వేస్తారా? ఈటెల రాజేందర్ చెప్పిన 1 అవర్ తర్వాత కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాళేశ్వరంకి సంబంధించి. ఆ కార్పొరేషన్ కింద దాదాపు 1,00,000 కోట్ల పైన నిధులు సేకరించారు. అట్లనే అదే కాళేశ్వరం కింద నిధులు సేకరించి కొన్ని నిధులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాజెక్టు కూడా వినియోగించుకున్నారు. ఈ నిధులు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ సంస్థల నుంచి తీసుకొచ్చారు, ఏం తాకట్టు పెట్టి తీసుకొచ్చారు, ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు, ఎంత నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ ఏజెన్సీ సంస్థలకు ఎంతెంత బిల్లులు పాస్ చేశారనే దాని మీద ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే దీంతోపాటు ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగినాయి అనే దాని మీద విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఎవరైనా ఒత్తిడి ఉందా, లేదంటే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏవైతే ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారనే దాని మీద కూడా ఆరా తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే ఏదైతే కాళేశ్వరం నిర్మాణం మొదటి దశలో తో పాటు పూర్తయ్యే వరకు దాదాపు 3 సార్లు ఏదైతే బడ్జెట్ పెంచవలసి వచ్చింది. ఎందుకు పెంచవలసి వచ్చింది? ఇటు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టు అక్కడ ఎంత బడ్జెట్ ఉంది, అట్లనే లొకేషన్ మార్పు వచ్చిన తర్వాత మేడిగడ్డకు వచ్చిన తర్వాత ఇక్కడ బడ్జెట్ ఎంత ఉంది, వీటి మీద కూడా పూర్తి స్థాయిలో సాధారణంగానే ఎత్తిపోతల పథకాలు చాలా నిధులతో కూడుకున్నవి. అలాగే ఇక్కడ 3 సార్లు ప్లేస్ మార్చడం కావచ్చు, నిధుల సమీకరణ, ముఖ్యంగా నిధుల సమీకరణకు సంబంధించి చాలా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా దీన్ని చేశారు అని పక్కన పెడితే, అన్ని నిధులు పెట్టినా సరే ప్రాజెక్టు దాని స్థితిగతులు సరిగా లేవు, అప్పుడే పగుళ్ళు వచ్చేసాయి, ఏడాది కూడా కాకముందే పగుళ్ళు వచ్చేసాయి. దీని మీద నిపుణులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ప్రాజెక్టు అది ఇసుక ప్రాంతం, గోదావరి పరిసర ప్రాంతం అంతా కూడా ఇసుక ప్రాంతం. కింద బేస్మెంట్ చాలా బలంగా ఉండాలి. కానీ 3 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. అంటే బేస్మెంట్ వేసిన తర్వాత అక్కడ కాంక్రీటు ఆరడానికి, అంటే పిల్లర్స్ ఆరడానికి చాలా సమయం కావాలి. కానీ వెంటనే బేస్మెంట్ కింద వేయడము, ఆ తర్వాత మళ్ళీ ప్రాజెక్టు నిర్మాణం చేయడము, ఇదంతా కూడా ఒకేసారి వరద పెద్ద ఎత్తున రావడము, ఇసుక ప్రాంతం కాబట్టి కింద భారీ వరద రావడంతో కింద మొత్తం కోతకు గురైనటువంటి నేపథ్యం ఉందనేది నిపుణులు అదే చెప్తున్నారు. అట్లనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చెప్తూ ఉంది. సీనియర్ ఇంజనీర్ అధికారులు కూడా అదే చెప్తున్నారు. కింద ఇసుక ప్రాంతము లొకేషన్ మార్పు జరిగినప్పుడు
పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఇక్కడ నిలబడుతుందా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు, అట్లనే వాటర్ స్టోర్ చేయొచ్చా, చేస్తే ఎన్ని టీఎంసీలో స్టోర్ చేయాలి, ఒకవేళ ఎంతైతే ఫ్లోటింగ్ వస్తుందో ఆ ఫ్లోటింగ్ తగ్గట్టుగా కింద బేస్మెంట్ వేయాలి. ఆ విధమైనటువంటి అధ్యయనం చేశారా లేదనేది కూడా స్పష్టత లేదు. అక్కడ ఎన్డీఏసీ కావచ్చు, ఇటు విజిలెన్స్ కావచ్చు, ఇటు సీనియర్ ఇంజనీర్ అధికారులు కావచ్చు, ప్రభుత్వం వేసినటువంటి ఎవరైతే అధికారులు ఇంజనీర్ అధికారుల కమిటీ కూడా అదే చెప్తుంది చాలా స్పష్టంగా. కింద గోదావరి ప్రాంతం కాబట్టి ఇసుక ప్రాంతము పెద్ద భారీ స్థాయిలో పిల్లర్లు వేయాలి, దానికి సమయం ఇవ్వాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దాదాపు ఒక 10-15 ఏళ్ళ సమయం పట్టే ప్రాజెక్టు కేవలం 3 ఏళ్ళ నిర్మాణం పూర్తి చేశారు. పెద్దగా ఫ్లడ్స్ వచ్చినాయి, పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది అది పూర్తిగా. మేడిగడ్డ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, సుందిల కావచ్చు, అన్నారం కావచ్చు. కాబట్టి రేపు ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పటికే బీజేపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. రేపు ఈటల రాజేందర్ బయట పెడతాడు, బీఆర్ఎస్ సంబంధించింది అనేది కూడా కొనసాగుతూ ఉంది. రేపు ఎవరిని టార్గెట్ చేస్తారు, ఏం చెప్తారు, కాళేశ్వరం పైన లోపాల పైన కావచ్చు, నిధుల పైన కావచ్చు, ఏం చెప్తారు అనేది అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. సుమతి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి రేపు 11:30 ప్రాంతంలో ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవబోతూ ఉన్నారు. మరి చంద్ర ఘోష్ ఏం క్వశ్చన్స్ అడుగుతారు, రేపు ఆయన ఏం చెప్పబోతారు అన్న దానిపైన ఉత్కంఠ